గంభీరపేట మండలం లింగన్నపేట తండాలో గిరిజనులు తీజ్ పండుగను ఘనంగా నిర్వహించారు. గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలు చాలా గొప్పవని, తీజ్ పండుగ గిరిజన మహిళలకు ఎంతో విశిష్టమైనదని ఆలయ కమిటీ చైర్మన్ పాపారావు, వైస్ చైర్మన్ సురేష్ అన్నారు. గిరిజనులు మహిళలు గోధుమలను 9 రోజులు బుట్టల్లో నానబెట్టి బుట్ట వద్ద ప్రతిరోజు సాయంత్రం సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి సంతోషంగా నృత్యాలు చేశారు. 9వ రోజు పూర్తయ్యే నాటికి మొలకల్లో కొన్నింటిని గిరిజన పెద్దల తలపాగాల్లో వేసి మిగిలిన వాటిని సమీపంలోని చెరువులో వదిలారు. అనంతరం బుట్టలను తెచ్చిన యువతుల కాళ్లను వాళ్ళ సోదరులు కడిగి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ పండుగ ఎంతో వైభవంగా జరుపుకుంటామని కాంగ్రెస్ యువజన నాయకులు మదన్ నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తండా గిరిజన నాయకులు, మహిళలు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల డిస్టిక్లో గంభీరపేట మండలం లింగన్నపేట తండాలో ఈరోజు తీజ్ ఉత్సవాలు జరుపుకుంటున్నాము. మాకు లింగన్నపేట తండాలో మరియు బంజారా మొత్తము మన తెలంగాణలో బంజారా మొత్తం ఎంతమంది అయితే ఉన్నామో తీజ్ పండుగ అనేది మేము జరుపుకుంటాము ప్రతి ఏడాది మేము. కానీ ఆ తీజ్ పండుగ రోజు ఆ తీజ్ పండుగకు వీళ్ళు పెళ్లి కాని అమ్మాయిలు ఎవరైతే ఉంటారో పెళ్లి కాని అమ్మాయిలు గోధుమలు అల్లి ఇలాంటి ఒక నారుని 9 రోజులు వాళ్ళు ఉపవాసం వండుకుంటూ వాళ్ళు చేస్తున్న ఈ వాళ్ళ కృషికి సేవాలాల్ మాకు మహారాజు వారి సహకారాలతో అండగా ఉండి మాకు ఈ తీజ్ పండుగను మేము ప్రతి ఏటా మేము ఘనంగా జరుపుకుంటాము. మేము ఇంతటితో